అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ అంటుంటారు. అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ గట్ అనేది అన్హెల్దీగా ఉంటుంది, ఈ పేగులలో సమస్య వస్తుంది అని చెప్పేసి వింటా ఉన్నాము. సో యోగాసనాస్ ద్వారా మనము మన గట్ హెల్త్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి? మామూలుగా మీరు మంచి పాయింట్ తీసుకున్నారు. మనకి ఏ ప్రాబ్లం కావాలన్నా దాంట్లో ఫస్ట్ ఎంట్రన్స్ అనేది కాన్స్టిపేషన్. ఎవరికైతే కాన్స్టిపేషన్ అనేది చాలా రోజుల నుంచి ఉందో వాళ్ళ శరీరంలో గణనీయంగా మార్పులు జరుగుతూ ఉంటాయి, అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. అయితే యోగా ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, మయో క్లినిక్ అని అబ్రాడ్లో లైక్ యుఎస్లో ఒక రీసెర్చ్ చేశారు. సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే 8 వారాలు యోగా చేస్తారో వాళ్ళకు 63% ఈ గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకు తెలియజేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మన బాడీలో పెరిస్టాటిక్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మన అబ్డామిన్లో ప్రాపర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే. దీంతో పాటు ఎవరైతే రెగ్యులర్గా మంచిగా ప్రాణాయామాలు లైక్ ఉజ్జయి బ్రీతింగ్, భ్రమరి ప్రాణాయామం లాంటివి చేస్తారో మన మైండ్కి ప్రాపర్గా సింక్రనైజేషన్ అంటే మైండ్ఫుల్నెస్ ఇంప్రూవ్ అయిపోయి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది రిలాక్స్ అవుతుంది. ఇంకా హోమ్ రెమెడీ అంటే ఒక 2-3 హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. అది చేస్తూ మనం చూపించబోయే ఆసనాలు చేస్తూ ఇంకా చాలా హెల్ప్ అవుతాయి. సో గోరువెచ్చని నీళ్ళలో అంటే గోరువెచ్చని నీళ్ళు తాగాలి డైలీ. ఎట్ ది సేమ్ టైం మార్నింగ్ ఎండు ద్రాక్షాలు ఉంటాయి కదా సార్, ఎండు ద్రాక్షాలని రాత్రి నానబెట్టి వాటిని మార్నింగ్ తినాలి. ప్లస్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఈ కాంబినేషన్ అనేది కాన్స్టిపేషన్ మీద చాలా బాగా ప్రభావం చూపిస్తుంది. నిజంగా ఈ మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని అసలు ప్రాబ్లం అని సీరియస్ గా తీసుకోరు. కానీ సర్వరోగాలకు కారణం అదే అని చెప్పేసి తెలియదు. మెయిన్ మనము స్టూల్ పాస్ చేసిన తర్వాత పాస్ చేయక ముందు మన మైండ్ ఎలా ఉంటుందో గమనిస్తే చాలా రిలాక్స్ ఉంటుంది. ఎందుకు అంటే మన బాడీలో ఒకవేళ మార్నింగ్ కనుక 2 కరెక్ట్ కాలేదనుకోండి, అప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఉన్న మీటింగ్లో ఉన్న బయట వ్యక్తులకు మంచిగానే కనబడతారు, వాళ్ళ ఇంటర్నల్గా ఒక డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. రైట్. రెండవది అలోవెరా జ్యూస్. అలోవెరా జ్యూస్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలోవెరా జ్యూస్ని కూడా మనం మెల్లిగా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ది మూడోది లైన్గా 4 రోజులు నైట్ పడుకునే ముందు 3 టీ స్పూన్స్ ఆమ్లం తీసుకోవాలి. ఓకే. జస్ట్ 3 టీ స్పూన్స్ ఆముదం. అంటే అది బాగా టేస్ట్ ఉంటుంది. ఒకప్పుడు చూస్తే మనకి అసలు ఆముదము తాపించేవారు, అంటే పేగులలో ఆ పెరిస్టాటిక్ మూవ్మెంట్ అనేది ఆ కదలిక మంచిగా ఉండడం కోసం యూజ్ అయ్యేది. కానీ ఇప్పట్లో అసలు ఆముదమా అనేది తలకు కూడా పట్టించుకోవట్లేదు. అది టేస్ట్ ఎలానో ఉంటుంది. కాకపోతే మనం ఆముదం తీసుకొని కొంచెం ఎక్కువ తీసుకున్న ఆముదం వల్ల ప్రాబ్లం లేదు, గోరువెచ్చని నీళ్ళు తాగేసి సెట్ అయిపోతుంది. ఇంకోటి, ఆ ఆముదాన్ని మన నాభి చుట్టూ మసాజ్ చేయాలి పెట్టుకొని. అది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది. వీటితో పాటు మనం చాలా సింపుల్ గా కొన్ని ఆసనాలు చేద్దాం. ఈ ఆసనాలు కూడా మనకు చాలా మంచిగా కాన్స్టిపేషన్ మీద పనిచేస్తుంది. సో కొంచెం వార్మప్ చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని వీలైతే దాని తర్వాత ఇప్పుడు మేము చెప్పబోయే ఆసనాలు చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఆసనం క్యాట్ అండ్ కౌ పోజ్. సో దీన్ని బాడీని ప్రిపేర్ చేస్తుంది. మెల్లిగా చేతులు ఈ షోల్డర్ వ్రిస్ట్ సేమ్ లైన్లో ఉంచుకోవాలి. మీ మోకాళ్ళు అండ్ హిప్ సేమ్ లైన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లిగా మీ స్పైన్ని కర్వ్ చేయాలి, హెడ్ని పైకి లిఫ్ట్ చేయాలి. శ్వాసను వదులుతూ స్పైన్ అప్, చిన్ డౌన్. 2 ఎక్సేల్, 3 ఎక్సేల్, రిలాక్స్. దీన్ని మనం 20 టైమ్స్ చేయాలి. ఓకే. దాని తర్వాత నేను వజ్రాసనంలో కూర్చుంటా, మీరు సుఖాసనంలో కూర్చోండి. ఎందుకంటే కొంతమందికి వజ్రాసనం రాదు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇది వజ్రాసన అంటారు. వజ్రాసన అనేది మీ మోకాళ్ళు స్ట్రాంగ్గా ఉండి మీరు కంఫర్ట్గా ఉంటే ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. 84 లక్షల ఆసనాలు ఉన్న యోగాలో ఈ వజ్రాసన అనేది తినకముందు, తిన్న తర్వాత కూడా చేసుకోవచ్చు. మన అరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. సో వజ్రాసనంలో కూర్చునే వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. నెక్స్ట్ మెయిన్ ఆసనం చేయబోతున్నాం.
సో సుఖాసనంలో కూర్చుండే వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి. Yeah. దీని తర్వాత మనము చేయబోయే ఆసనం పేరు మండూకాసనం అంటారు. ఓకే. మీ బొటన వేలిని లోపల పెట్టుకొని గట్టిగా పిడికిలు బిగించండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీ నేవల్ పక్కన గట్టిగా నొక్కండి 2 చేతులు. ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లిగా ముందుకు వచ్చి మీ ఫోర్హెడ్ని నేలకు టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. టచ్ అవ్వకపోయినా పర్వాలేదు. మళ్ళీ మెల్లిగా శ్వాస తీసుకుంటూ సెంటర్. ఈ విధంగా మనం 20 టైమ్స్ చేయాలి. ఓకే. ఎగ్జేల్ చేస్తూ ఫార్వర్డ్, ఇన్హేల్ చేస్తూ సెంటర్. సో మనం 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా మళ్ళీ కళ్ళు మూసుకొని వజ్రాసనంలో కూర్చోవాలి. ఇది మన 3వ ప్రాక్టీస్. ఓకేనా? ఇప్పుడు మనం 4వ ప్రాక్టీస్ చూద్దాము. దానిని పవన ముక్తాసన అంటారు. ఓకే. సో పవన ముక్త, పవనం అంటే విండ్, గాలి, ముక్త అంటే రిలీజ్. ఈ ఆసనాలు చేయడం వల్ల మన శరీరంలో లేదంటే బోన్స్ మజిల్స్ మధ్యలో ఉన్న ఆ ఎయిర్ లాక్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం పొట్ట కూడా ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ చివరిది 4th ఆసనం. దీనిని పవన ముక్తాసన అంటారు. పవన ముక్తాసనాన్ని పడుకొని చేస్తాం. ఒకసారి చూడండి. మీ 2 కాళ్ళు స్ట్రైట్గా చేయాలి. చేసిన తర్వాత మనం ఫస్ట్ మన కుడి కాల్ని ఫోల్డ్ చేయాలి. కుడి కాల్ని ఫోల్డ్ చేసి గట్టిగా 2 చేతులతోని మంచిగా ఇంటర్లాక్ చేసి మీ కుడి థైని అబ్డామిన్ మీద గట్టిగా ప్రెస్ చేయాలి. అంటే పొట్ట మీద ప్రెస్ చేయాలి కుడివైపు. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి బాగా. శ్వాస వదులుతూ మెల్లిగా మీ తలని లిఫ్ట్ చేస్తూ మీ ముక్కుని మోకాలకి టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మెల్లిగా శ్వాస తీసుకుంటూ డౌన్. శ్వాస వదులుతూ మీ కుడికాల్ని పైకి లిఫ్ట్ చేసి మెల్లిగా మీ కుడికాల్ని డౌన్ చేయండి. ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ మనం ఎడమ కాలుతో చేస్తాం. ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, ఇంటర్లాక్ విత్ యువర్ హ్యాండ్స్ గట్టిగా. ఇప్పుడు మీ ఎడమ తాయి ఎడమ పొట్ట మీద గట్టిగా ప్రెస్ చేయబడాలి. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ మెల్లిగా మీ హెడ్ లిఫ్ట్ చేసి మీ ముక్కుని ఎడమ మోకాలకి టచ్ చేయాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్ చేయాలి. శ్వాస వదులుతూ ఎడమ కాలు లిఫ్ట్ చేసి నేల మీద పెట్టేసేయాలి. ఇప్పుడు మనం చేసింది అర్ధ పవన ముక్తాసన, అంటే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అర్ధ హాఫ్ ఆఫ్ చేసాం. ఇప్పుడు పూర్ణ పవన ముక్తాసన చేయాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళను లిఫ్ట్ చేసి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు 2 మోకాళ్ళని గట్టిగా పట్టుకొని శ్వాస వదులుతూ మీ హెడ్ని లిఫ్ట్ చేయాలి. మీ ముక్కుని 2 మోకాళ్ళ మధ్యలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మీ థై పొట్టకు మసాజ్ చేస్తుంది. మళ్ళీ మెల్లిగా హెడ్ డౌన్, 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేయాలి. గాలి వదులుతూ మెల్లిగా 2 కాళ్ళని నేల మీద పెట్టేసి శవాసనలో రెస్ట్ తీసుకోవాలి. కుడి కాలుతో ఒక 20 కౌంట్స్, ఎడమ కాలుతో 20 కౌంట్లు, 2 కాళ్ళతో కలిసి 20 కౌంట్లు, అలా 3 సార్లు చేయాలి. అప్పుడు మన కాన్స్టిపేషన్ అనేది పర్మనెంట్గా సెట్ అయిపోతుంది. శవాసనలో ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసిన తర్వాత కంపల్సరీ మనం శవాసనలో ఉండాలి 1 to 2 minutes. ఓకే సార్, మొత్తానికి అంటే ఆ కడుపు మీద అనేది ఒక భారం తగ్గినట్టుగా కనపడతా ఉంది. అంటే ఎక్కడన్నా ఈ ఎయిర్ బ్లాక్ అయినా కూడా ఆ బ్లాక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫీల్ అయితే నేను రియల్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసేసి 2020-25 జనవరి నుంచి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అయితే గౌతమ్ గారు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా 50 సంవత్సరాల పైబడిన వారికి. సో అసలు ఎందుకు ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉన్నారు అనేది అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకు సార్ అంటే ఫ్రీ యోగా? రైట్, యాక్చువల్గా మనము కొంచెం ఎడ్యుకేటర్స్ అయ్యి ఉండో, లేదంటే మామూలుగా ఈ మధ్య మనందరికీ యోగా మీద అవేర్నెస్ బాగానే ఉంది. కానీ ఒక 50 దాటిన వాళ్ళకు రకరకాల సమస్యలతోనే ఇంట్లో ఉంటారు. లైక్ కాళ్ళ నొప్పులు అంటారు, వేళ్ళ నొప్పులు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, షుగర్లు, థైరాయిడ్లు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకు యోగా గురించి ముందు బేసిక్గా దాని గొప్పతనం గురించి, అది చేస్తే వచ్చే లాభాల గురించి కొంచెం తెలియకపోవచ్చు. సో ఇంటింట యోగా, ఆరోగ్య భారత్, స్ట్రాంగ్ ఇండియా, వాటిని దృష్టిలో పెట్టుకొని నేను యోగా కోసం ఏమైనా కాంట్రిబ్యూట్ చేద్దాం, వాళ్ళకు కూడా ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి ఉద్దేశంతో మేము జనవరి 1 నుంచి కొత్త సంవత్సరంలో కొత్తగా మేము మా టీం అంతా ఈ ఫ్రీ యోగా గురించి వర్క్ చేస్తుంది.
సో మనం ఆఫ్లైన్లో పెడితే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మేము ఆన్లైన్లోనే పెడుతున్నాం. ఓకే. సో మీ ఇంటి దగ్గర ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే మీ మొబైల్ హ్యాపీగా ఉంది, మీకు నెట్ కనెక్షన్ ఉంటే నెట్ కనెక్షన్ మొబైల్ ఉంటే చాలు. చాలా సింపుల్గా కింద కూర్చొని లేని వాళ్ళు కుర్చీ మీద కూడా కూర్చొని సోఫా మీద కూడా కూర్చొని చేసే చాలా సింపుల్ ప్రాక్టీసెస్ మేము డిజైన్ చేస్తున్నాం. మా టీం అంతా దాని మీద వర్క్ చేస్తుంది ఇప్పుడు, అందుకే ఒక డేట్ పెట్టుకున్నాం. సో మీరు ఒకవేళ డీటెయిల్స్ కావాలి అంటే కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో తెలియజేస్తాం. ఎస్ మొత్తానికి హెల్దీ ఇండియా కోసం అంటే మోదీ గారు తీసుకున్న నినాదం ప్రకారమే హెల్దీ ఇండియా చేయడం కోసం హెల్దీ యోగాని కూడా మీరు ఇంటింటికి తీసుకెళ్తా ఉన్నారు. చాలా మంచి ఉద్దేశం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.